శివకృష్ణ. శివకృష్ణ ఏం చేస్తుంటాను? బట్టల షాప్. బట్టల షాప్. ఇప్పుడు ఏంటి మరి పిఠాపురం పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నాడు, ఎలా ఉండబోతుంది? వన్ సైడ్ అండి మాట్లాడుతున్నారు, ఏం చెప్పాల్సిన పవన్ కళ్యాణ్ కన్ఫర్మ్ వన్ సైడ్, డౌట్ లేదా? మరి పవన్ కళ్యాణ్ వన్ సైడ్ గా ఓడిస్తామని ముద్రగడ శపథం చేస్తున్నాడు, ఏమంటారు మీరు మరి దాని గురించి? ఎలక్షన్ అయిపోయిన తర్వాత మాట్లాడుకుందాం, ట్రైన్ ఎందుకండి. జూన్ 4వ తారీఖు రిజల్ట్ చూసిన తర్వాత ఆయనకి అర్థం అవుతుంది. ఇంట్లో దుప్పడు కప్పుకొని మంచి ఎండలో దుప్పడు కప్పుకొని చలి వణుక్కుంటూ పడుకుంటారు. అది అంటే ఇక్కడ ఓటింగ్ అనేది ఆయన ఓడించే, ఆయన చలి పుట్టించే ఉంటుందంటారా? ఖచ్చితంగానే. ఎండాకాలంలో కూడా చలి పడుతుంది ఆయనకి ఈ ఓటింగ్ కి. అంటే చాలా మంది ఏమన్నారంటే ముద్రగడ 10 నిమిషాలు మాట్లాడితేనే అప్పుడండి. ఇప్పుడు పక్కన పెట్టండి, ముద్రగడ ఎవరు పట్టించుకుంటారు చెప్పండి? లేదంటారు. అది మరి మీరు కూతురే పట్టించుకోలేదు, ఫ్యామిలీ బయట జనం పట్టించుకుంటారు. 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా ఉందంటారు మాట? 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా ఉంది? ఇంకోసారి వస్తే స్టేట్ వదిలేసి వెళ్ళిపోవాలి జనాలు అందరూ. మరి రెండోసారి ఆయన రౌడీజం జూన్ 4 నుంచి వద్దాం. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఏంటంటే మరి రేపు 13వ తారీఖు ఎలక్షన్ అయిపోగానే జగన్మోహన్ రెడ్డి లండన్కి వెళ్ళిపోతున్నారంట. ఆల్రెడీ సిద్ధం చేసుకుని ఉంటారు కదా మొత్తం అంతానే బ్యాక్. అట్లా అనవసరం మాట్లాడుకోకలేదండి. గెలిపోతే తథ్యం పవన్ కళ్యాణ్ గారు, ఇక్కడ పైన కూటమి తథ్యం పక్క. ఇప్పుడు స్ట్రైట్ గా పైన కూటమి 100 సీట్లతోనే ఖచ్చితంగా గెలుస్తుంది కూటమి. ఇప్పుడు స్ట్రైట్ గా కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, చెప్పండి. మీరు ఏమనుకుంటారు దాని గురించి సమాధానం చెప్పండి. మీకు రాజధాని ఉందా? 3 రాజధానులు కట్టారా? 3 కాదండి, 15 ఉన్నాయి మొత్తం. మన ఎన్ని జిల్లాలు? 11 జిల్లాలు. 11 రాజధానులు కడతాడు జగన్మోహన్ రెడ్డి. అంటే 3 రాజధానులు పోయి 11 రాజధానులు కడతాడు. ఒక్కొక్క జిల్లాకి 10 ఎయిర్పోర్ట్లు కడతాడు జగన్మోహన్ రెడ్డి గారు. మళ్ళీ వస్తే జిల్లాకు ఒక ఎయిర్పోర్ట్ అన్నారు, 10 కడతాడు. ఒకటి కాదండి, 10 కడతాడు జగన్మోహన్ రెడ్డి. జిల్లాకు ఒక ఎయిర్పోర్ట్ అన్నారు, కట్టారా లేదా? ఏంటండి కట్టింది? జిల్లాకి ఎయిర్పోర్ట్ ముందు రోడ్లు ఏమనండి, రోడ్లకే దిక్కు దివానా లేదు, ఎయిర్పోర్ట్ కడతాడా? ఇలాంటి సాగుతుంది. తల్లి కూడెట్టినాడు పెంతలు కోక్కుంటాడంట, అలాగా రోడ్లు రికార్డు లేదు కానీ ఎయిర్పోర్ట్ కడతాడా? ఇప్పుడు పోలవరం పూర్తి చేస్తున్నాడు, చేశారా? పోలవరం అసలు నిజంగా అసలు పోలవరం ఎవరిదండి అసలు ఆశయం? ఒకటి అడుగుతాను నేను, మీరు అడగలేదు, నేను ఒకటి అడుగుతాను. అసలు ఆశయం ఎవరిదండి? శంకుస్థాపన చేసి ఆయన తండ్రి గారి ఆశయం కాబట్టి ఈయన నెరవేర్చాలా? దాని గాలికి వదిలేడు. ఆడారు గుట్కానాని గారికి ఏమీ తెలియదు, దానికి గుట్కా అనిల్ కుమార్ యాదవ్ వారికి ఏమీ తెలీదు. అసలు మరి అంబటి రాంబాబు గారికి ఏం తెలుసు అంటారా? డాన్స్ చేయడం తెలుసండి. అదే పూర్తి చేస్తామని అన్నారు, అదే డాన్స్ చేయడం తెలుసా? ఇంకా తప్పేడు డాన్స్ చేయడం. ఇప్పుడు కొన్ని వదిలేద్దాం, ప్రత్యేక హోదా తీసుకొస్తానన్నారు, ఎంతవరకు వచ్చిందంటారు? ప్రత్యేక హోదా కేంద్రం మెడల వంచి మరి తీసుకొస్తానన్నాడు, ఎంతవరకు వచ్చిందంటారు? ఈయన మెడలో ఉంచారు వెళ్ళి మోడీ గారి దగ్గర, కేంద్ర నేను చేయలేదు చెప్తాను. అదే ఈ మెడలో ఉంచారు వెళ్ళి మోడీ గారి దగ్గర. ఇప్పుడు విశాఖ రైల్వే జోన్ తెస్తానన్నారు, ఎంతవరకు వచ్చింది? ఏం సాధ్యం కానివ్వండి, ఈయన వల్ల ఏం సాధ్యం కాదు. మళ్ళీ ఎన్డీఏ వస్తే సాధ్యం అవుతుంది. కొన్ని మద్యపానం పూర్తిగా నిషేధం చేస్తానన్నాడు, ఎంతవరకు చేశారంటారు? చేశారు కదండి. 100 రూపాయలు ఉన్న బాటిల్ ఎంత 100 రూపాయలు ఉండేది, 70 రూపాయలు ఉండే బాటిల్ 240 ఎంత చేశాడు. ఇంకా పెంచుకుంటూ పోతాడు, నిషేధం కాదండి, పెంచుకుంటూ పోతాడు. అలా కొన్ని యువత ఉద్యోగాలు ఇస్తానన్నాడు, ఎంతవరకు వచ్చిందంటారు? ఇచ్చాడండి, ఇచ్చాడు. వాలంటీర్ 5,000 రూపాయల ఉద్యోగాలు, అది కూడా ఆ కార్యకర్తలకి. సార్ మీరు ఇవన్నీ వేస్ట్ సార్. ఏది చేశారని మాట్లాడడానికి. ఏమన్నా అంటే పింఛన్ అంటాడు, ఏమనంటే ఇంటికి వచ్చి పింఛన్ ఇస్తున్నాం అంటాడు, ఏదన్నా అంటే సంక్షేమ పథకాలు అంటాడు. ఆ చేసిన 2-3 ఫైనల్ గా మరి ఇన్ని అంశాలు ఉన్నాయి కదా స్టేట్ లో. పెద్ద సమస్యలు అంటే ఇవేంటి? రోడ్లే గానీ, రాజధాని కానీ, పోలవరమే కానీ, విశాఖ రైల్వే ఎంప్లాయ్మెంట్ కానీ, ఇవి సెకండరీ అండి.